నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే జై గణేష కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ తూర్పు నుండి మొదటి లైన్ ఆవరణలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని 4వ వార్షిక మహోత్సవం శ్రీ సీతారాముల వారి కళ్యాణం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణకర్తలుగా రాయవరపు రవికుమార్ భారతి దంపతులు, నల్లమల్లి మల్లికార్జునరావు జయలక్ష్మి దంపతులు, చాట్ల సుబ్రహ్మణ్యం గాయత్రి దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కోనంకి చిరంజీవి, జయరాజు, సఖీ శారీస్ కృష్ణ, ఏబీసీ శ్రీనివాస్, మధు, టి శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. నివేదయామి. రెండు చేతులు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ. అవతరార్ధనైవేద్యన్నారికేళ ఖండజగళాన్ని నివేదయామి. రెండు చేతులు చూపించండి. ఓం ప్రాణాయ. చాలు. మళ్ళీ 3 సార్లు తీర్థం స్వామివారికి చూపించి కింద పెట్టండి. హస్త ప్రక్షాళన నొప్పయామి. మళ్ళీ ఒకసారి పాద ప్రక్షాళన నొప్పయామి. 3 మళ్ళీ చెప్పండి. ఓం విఘ్నేశ్వరి మాతాండేంద్రో ఏకధా బ్రహ్మణముపహరతి ఏకధైవ యజమాన ఆజస్తేజో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం సమర్పయామి. అమయ ధ్యాన దేవేంద్రికే ప్రతిష్ఠతి ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు సమస్తాస్తు. సీతారామచంద్ర స్వామి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ గణ్యం పశ్యేరు తావది గురువేదయత్కారీష్యార్ పుణ్యాః ఏవ కురుతే తాని వా ఏతాని యమ నక్షత్రాణి యాం దేవదేవ నక్షత్రాణి తేషు గురువేదయత్కారీష్యార్ శ్రేయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ వృద్ధి అభ్యుదయ. ఓం స్వస్తి భవంతో స్వస్తి జై శ్రీరామ్. శ్రీ బాపూజీ కాంప్లెక్స్లోని తూర్పు నుండి మొదటి లైన్లో సీతారామ కళ్యాణ మహోత్సవం 4వ సంవత్సరం నిర్వహించడమైంది. కమిటీ మెంబర్లందరూ సంయుక్తంగా కలిసి ఈ కళ్యాణాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణానంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సఖీ శారీస్ వారు దాతలు, అంతేకాకుండా గ్లోబస్ రవి గారు, వాళ్ళు సతీమణి గారు అయినటువంటి ఇద్దరు కలిసి స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ పేరు అంటే సుబ్రహ్మణ్యం, గాయత్రి, అదేవిధంగా ఆర్కే ఎలక్ట్రానిక్స్ వారు కూడా స్వామివారికి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా సీతారామ కళ్యాణాన్ని నిర్వహించేటట్టుగా స్వామివారు మాకు శక్తిని ప్రసాదించాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ జై శ్రీరామ్.
జై శ్రీరామ్. ఒంగోలు మంగమూరు రోడ్డు జడ్పీ కాలనీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఆ శివధనుస్సు విల్లు మహారాజు కఠినమైన పరీక్ష పెట్టాడని చెప్పి దేవతలు, రాక్షసులు అందరూ కూడా ఒకటే మహారాజు ఈ శివధనుస్సు ఇంద్రముడు ఎవరి రాజు ప్రకటించాడు. అంటే శ్రీరాముడు పెట్టగా రాముడు అని చెప్పి అప్పుడు సేనలన్నీ పంపించాడు. ఆ విధంగా శ్రీరాముడు ఈ విధంగా జరుగుతుంది. విశేషమైన పరిణామం లభిస్తుంది. స్వామి వారికి శోభయందే ముఖం శ్రద్ధాయ లోక సంరక్షణార్థం స్వామినః ప్రీత్యర్థం కన్యా ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మములు నమస్కరిస్తూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా జడ్పీ కాలనీలో ఉన్నటువంటిది గాంధీనగర్కి ఎదురుగా సత్యసాయిబాబా మందిరంలో సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నాము. సీతారాముల కళ్యాణం జరిపించి అలాగే భక్తులందరూ కూడా ఎక్కువగా పాల్గొని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. అందులో అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి కార్యక్రమంలో సేవాభాగం ఒక ఎత్తు అయితే భక్తిభావం ఇంకొక వ్యక్తి. రెండు కళ్ళుగా సేవాభావం, ప్రేమభావం, భక్తిభావాన్ని చూసుకుంటూ స్వామి కార్యక్రమాలని జరిపిస్తూ ఉన్నాం. ఒంగోలు నందు సత్యసాయి సేవా సమితి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే రిమ్స్ హాస్పిటల్ నందు నిత్యం 350 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా మందిరంలో ఉన్నటువంటి స్కూల్లో 350 మందికి ఉచిత విద్యను అందిస్తున్నాము. అలాగే ఆర్టీసీ బస్టాండ్లో నిత్యం 5000 మందికి సెలవేంద్రాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని చేస్తూ సేవాభావంతో అలాగే భక్తిభావంతో మందిరం నందు అన్ని వ్రతములు కానీ కళ్యాణాలు కానీ నిత్యం జరిపిస్తూనే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. జై సాయిరామ్. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పేరకం నాగాంజనేయులు ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు రోడ్డు వడ్డివానికుంట రామాలయం వద్ద శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని 13వ వార్షిక మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేరకం నాగాంజనేయులు, నాగలత దంపతులు, రావినూతుల శ్రీనివాసరావు, భానురేఖ దంపతులు కళ్యాణ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, తీర్థ ప్రసాద వితరణ చేశారు.
జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా 13వ వార్షిక కళ్యాణం చేస్తున్నాము. మన వడ్డివానికుంట శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇది 13వసారి శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తున్నాము. ప్రతిసారిలాగే ఈసారి కూడా బాగా ఘనంగా జరిగింది. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించి ఘనంగా చేశాము. వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేయాలని, చేసే శక్తినివ్వాలని రాముల వారిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎప్పటిలాగే 13వ వార్షికోత్సవం చేస్తున్నాము. 13వసారికి శ్రీరాముల వారి కళ్యాణం. ఈ కళ్యాణానికి ఆంజనేయులు, నేను, ఇంకా మా ధర్మపత్ని అందరూ కూడా సహకరిస్తున్నారు 13 సంవత్సరాలుగా. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ బాగా వచ్చారు, ఇచ్చేశారు. వీరందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం అయినది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది 13వ సంవత్సరం నిర్విఘ్నంగా జరుగుతోంది. దీనికి ఆలయ ధర్మకర్తగా పేరకం నాగాంజనేయులు, దానికి తోడుగా మా వారు రావినూతుల శ్రీనివాసరావు గారు నిర్విఘ్నంగా ఈ శ్రీరామనవమి తర్వాత వినాయక చవితి కూడా ప్రతి సంవత్సరము నిర్విఘ్నంగా జయంగా జరుగుతున్నది. అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నది. అందరూ జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒంగోలు మంగమూరు రోడ్లోని జడ్పీ కాలనీ శ్రీ సూర్య విద్యానికేతన్ 25వ వార్షిక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ, సంవత్సరానికి ఒకసారి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లలలో ఉన్నటువంటి నైపుణ్యత, కళలను వెలికి తీయడం వలన వారి భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. శ్రీ సూర్య విద్యానికేతన్ కరస్పాండెంట్ రామాల వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, శ్రీ సూర్య విద్యానికేతన్ సంస్థ ప్రారంభించి 25 సంవత్సరాలు అయిందని, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. జడ్పీ కాలనీలోని మా 2వ బ్రాంచ్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్ కాలనీ వాసులు, విద్యార్థుల మధ్య జరుపుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు, మా స్కూల్లోని ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పలు పోటీ పరీక్షలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను, సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిహెచ్ మాధవి, ఉపాధ్యాయులు గుంటూరు రంజిత్, రామాల శ్రీనివాసరెడ్డి, రమణయ్య, సౌఖ్య, ఝాన్సీ మరియు అనిషా తదితరులు పాల్గొన్నారు. నాట్యం చేసే గతులతో wonderful performance by our Pavidashini.
నాయమ్మ నా తల్లా నాకు నా రామయ్య తొలి తొమ్మి తుమ్ము జాతికే ఈరోజు మన ఒంగోలు నగరంలో శ్రీ సూర్య విద్యానికేతన్ వారు యాన్యువల్ డే జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి చిన్నారులు చాలామంది ఉత్సాహంగా పాల్గొనటం చూసాము. డ్యాన్సులు, పాటలు. సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సంవత్సరంలో ఇలా ఒక్కొక్కసారి ఎప్పుడు చదివే కాకుండా చిన్నారులకు వాళ్ళలో ఉన్నటువంటి అనేక రకాల ఏవైతే కళలు ఉంటాయో, నృత్య కళ కావచ్చు, తర్వాత సంగీతం కావచ్చు, ఇలాంటి రకరకాల కళలను వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడికి పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు. సో ఆ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళందరూ కూడా ఆనందపడటం మనం చూసాము. అట్లాగే శ్రీ సూర్య విద్యానికేతన్ వారు వారి జూనియర్ కళాశాల మరియు పాఠశాలలో మరి ఉపాధ్యాయులు వాళ్ళందరినీ కూడా ఎంతో క్రమశిక్షణతో తీర్చిదిద్దుతున్నారు. సో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, సో ప్రతి సంవత్సరం కూడా మంచి ఉత్తీర్ణతతో మరి విద్యా వ్యవస్థలో వారు మరింత ముందుకు సాగాలని వారికి అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామాల వెంకటరామరెడ్డి, కరెస్పాండెంట్ ఆఫ్ శ్రీ సూర్య విద్యా సంస్థలు. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ఈ శ్రీ సూర్య విద్యా సంస్థలు ప్రారంభించి 25 సంవత్సరాలు అనగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈ సంవత్సరం మాకు చాలా ప్రత్యేకము. ఈ సందర్భంగా మేము జడ్పీ కాలనీలో మా రెండవ బ్రాంచ్ అయినటువంటి శ్రీ సూర్య విద్యానికేతన్లో ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించాము. దీనికి తోడ్పాటు అందించినటువంటి తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రధానంగా మా అధ్యాపక బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ 25 సంవత్సరాలలో అనేక ఒడిదుడుకులను మేము ఫేస్ చేశాము. ప్రతి ఒక్క సమస్యను అధిగమించడంలో మా టీచర్సు, మా ఫ్రెండ్స్ అందరూ తోడ్పాటును అందించారు. వాళ్ళ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో భవిష్యత్తులో ఇంకా ఈ శ్రీ సూర్య విద్యా సంస్థలను చాలా గొప్పగా రాబోయే కాలంలో ఏ రకమైనటువంటి విద్యా వ్యవస్థ ఉంటే బాగుంటుందో అది దృష్టిలో పెట్టుకొని మా విద్యార్థులను మేము సరైనటువంటి విధంగా మలిచి వాళ్ళ జీవితాల్లో మేము ఒక ముఖ్యమైన భాగంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకంగా మా అధ్యాపక బృందానికి ధన్యవాదాలు. మరియు మా మీడియా మిత్రులందరికీ ఇన్ని సంవత్సరాల పాటు మాకు సహకారాన్ని అందించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. I'm happy to announce today we conducted Silver Jubilee celebrations. The 25 years of excellence and 25 years of hard work and dedication of our management, Sri Ramala Venkata Ramareddy sir. So sir is the backbone of Sri Surya Vidyaniketan, and in coming years also with new energy and with new motto we are going forward. So Sri Surya Vidyaniketan pillars, so academic excellence and good communication skills, strict discipline and noble character that we need to be implement in future days also. Thank you so much. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.